ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర పెద్ద భూములు లేవు, నీరు కూడా చాలా తక్కువ. ఉన్న చిన్న పొలంలోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవించేవాడు. రామయ్య ధనవంతుడు కాకపోయినా అతనికి ఒక గొప్ప గుణం ఉండేది: ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచించడం. అదే ఊరిలో శేఖర్ అనే మరో రైతు ఉండేవాడు. అతనికి పెద్ద పొలాలు, బావులు, మోటార్లు అన్నీ ఉన్నాయి. డబ్బు, వనరులు ఎక్కువగా ఉండడంతో అతను ఎప్పుడూ గర్వంగా ప్రవర్తించేవాడు. ఎవరి దగ్గర నీరు ఉంటే వాళ్లదే భవిష్యత్తు అని ఊరిలో చెప్పుకుంటూ తిరిగేవాడు. ఒక సంవత్సరం ఊరిలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు పడలేదు, చెరువులు ఎండిపోయాయి. రైతులందరి ముఖాల్లో ఆందోళన కనిపించింది. శేఖర్ మాత్రం నిశ్చింతగా ఉన్నాడు. నా దగ్గర బావి ఉంది, మోటారు ఉంది, నాకు ఏమీ కాదులే అని నవ్వాడు. రామయ్య పరిస్థితి మాత్రం కష్టంగా మారింది. నీరు చాలా తక్కువ, పొలం మొత్తం సాగు చేయడం అసాధ్యం. కాని రామయ్య కూర్చొని బాధపడలేదు. బలం లేకపోయినా బుద్ధి ఉంది అని తనలో తానే అనుకున్నాడు. అతను ఊరి పెద్దల దగ్గరకు వెళ్లి పాతకాలంలో వర్షపు నీటిని ఎలా నిల్వ చేసేవారో అడిగాడు. తర్వాత తన పొలంలో చిన్న చిన్న గుంతలు తవ్వాడు. వర్షపు నీరు వచ్చినప్పుడు వృధాగా పోకుండా నిల్వ అయ్యేలా కాలువలు కట్టాడు. అలాగే ఎక్కువ నీరు కావాల్సిన పంటలను వదిలేసి తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంచుకున్నాడు. పంట మధ్యలో ఖాళీ ప్రదేశాలు ఉంచి ప్రతి చుక్క నీటిని జాగ్రత్తగా వాడాడు. ఇక శేఖర్ మాత్రం తన పాత అలవాట్లే కొనసాగించాడు. నీరు ఉన్నా ఆలోచన లేకుండా పొలాన్ని మొత్తం సాగు చేశాడు. నీటిని వృధాగా వాడాడు. కొన్ని నెలల తర్వాత ఫలితం బయటపడింది. రామయ్య పొలంలో నెమ్మదిగా పచ్చదనం కనిపించింది. నారుమొక్క చిన్న పొలమే అయినా ఆరోగ్యంగా పెరిగిన పంటలు ఊరిలో అందరి దృష్టిని ఆకర్షించాయి. శేఖర్ పొలాల్లో మాత్రం సమస్యలు మొదలయ్యాయి. నీరు ఉన్నా మట్టిలో తేమ నిలవలేదు, పంటలు పాడయ్యాయి. ఒకరోజు శేఖర్ ఆశ్చర్యంతో రామయ్య పొలానికి వచ్చాడు. పచ్చగా మెరిసే పంటలు చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కొద్దిసేపటికి అడిగాడు, రామయ్యా, నీ దగ్గర నీరు తక్కువే కదా, అయినా ఇంత మంచి పంట ఎలా వచ్చింది? రామయ్య నవ్వుతూ సమాధానం ఇచ్చాడు, నీరు ముఖ్యమన్నది నిజమే, కానీ నీటిని ఎలా వాడాలో తెలిసిన తెలివి ఇంకా ముఖ్యం. ఎక్కువ వనరులు ఉంటే సరిపోదు, సరైన ఆలోచన ఉండాలి. ఆ మాటలు శేఖర్ మనసును తాకాయి. అతనికి అర్థమైంది, గర్వం వల్ల తాను ఓడిపోయానని, ఓర్పు మరియు ఆలోచన వల్ల రామయ్య గెలిచాడని. ఆ రోజు నుంచి శేఖర్ మారిపోయాడు. రామయ్య దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఊరిలోని రైతులందరూ కలిసి నీటిని సంరక్షించడం మొదలుపెట్టారు. ఆ పల్లెటూరులో మళ్లీ ఆశ మొలకెత్తింది. వరి పన మెదడు నీతి మోరల్: ఎక్కువ వనరులు ఉన్నవాడే గొప్పవాడు కాదు, తక్కువలోనూ తెలివిగా ఆలోచించేవాడే నిజమైన విజేత.